ప్రభును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములండి. ఈరోజు ఒక వీడియో చేద్దామని చాలా ప్రేరేపింపబడి ఈ వీడియో తీసుకొచ్చాను. ఇండియన్ ఇండిపెండెన్స్ డే గురించిన ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఎందుకంటే చాలామంది ఏమంటున్నారంటే క్రైస్తవులకి దేశభక్తి లేదు, క్రైస్తవులు దేశద్రోహులు, అది కాకోకున్నట్టు వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి పుట్టారు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అని ఇలాంటి ఒక పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు, బేసిస్ లేని మాటలు, జ్ఞానం లేని మాటలు మాట్లాడే వాళ్ళు గుంపు చాలా పెద్దగా పెరిగిపోతుంది. వీళ్ళకి హిస్టరీ నాలెడ్జ్ లేదు, ఏదో మాట్లాడాలని మాట్లాడతారు. ఒక తాగుబోతు ఏ విధంగా వాగుతుంటారో ఆ విధంగా వాగుతూ ఉంటారు. అది ఇప్పుడు ఒక విషయాన్ని మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. అదేమిటంటే గోపాల్ శెట్టి, BJP MP from North Mumbai, recently got into controversy when he was heard saying into a video that Christian did not participate in the freedom struggle అని చెప్పాడు. ఈయన ఒక కాంట్రవర్సీ చేశాడు. ఆయన వీడియోలో ఏముందంటే క్రైస్తవులు స్వాతంత్ర సంగ్రామంలో, పోరాటంలో వాళ్ళు పాలిభాగస్తులు కాలేదు, వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు అన్నారు. అయినా కానీ ముంబై BJP ప్రెసిడెంట్ అండ్ ఎమ్మెల్యే ఆశీష్ షెల్లర్ సెడ్ ఏమన్నాడంటే ఈ ఒక స్టేట్మెంట్ని ఆయన సపోర్ట్ చేయలేదు, ధృవీకరించలేదు, ఆయన పట్టించుకోలేదు. కానీ ఈ గోపాల్ శెట్టి ఏదైతే చెప్పాడో, భారతీయ జనతా పార్టీ ఈ గోపాల్ శెట్టి ఏదైతే చెప్పాడో, ఈ మాట ఆయన మాత్రమే కాదు చాలామంది చెప్తారు. ఏమని? క్రైస్తవులు ఏ విధంగానూ ఇండియన్ ఇండిపెండెన్సీకి సపోర్ట్ చేయలేదు, వాళ్ళకి దేశభక్తి అనేదే లేదు, నేషనలిజం లేదు అని చెప్తారు. జై హింద్ చెప్పేస్తే వాళ్ళకి అబ్బా ఏం దేశభక్తి అనుకుంటారు. అది వాళ్ళ ఒక కాన్సెప్ట్. సరే, ఇప్పుడు నేషనల్ ఇండిపెండెన్స్లో ఎవరెవరైతే పాల్గొన్నారో క్లుప్తంగా మనం చేసుకొని వీడియో ముగించుకుందాం. ఇది మీ యొక్క జస్ట్ ఇన్ఫర్మేషన్కి, ఇది నా ఒక నాలెడ్జ్కి. ఇది ఓకే. మొట్టమొదటిగా మనం గమనించినట్టయితే తరేవ్ తుండిహిల్ అని, తరేవ్ తుండిహిల్ టైటస్ గారు, ఈయన కేరళ ప్రాంతం నుంచి మరమోన్ లగే అనే ఒక ప్రాంతంలో నుంచి వచ్చాడు. ఈయన 1930లో జరిగిన దండి మార్చ్ హిస్టారికల్ మూమెంట్లో ఈయన కానీ పాల్గొన్నాడు. ఈ సర్వ్డ్ యాజ్ ఎ గవర్నింగ్ సెక్రటరీ ఫర్ గాంధీస్ సబర్మతి ఆశ్రమ్ మిల్క్ ప్రాజెక్ట్ నియర్ అహ్మదాబాద్. గాంధీ గారి సబర్మతి ఆశ్రమ్ మిల్క్ ప్రాజెక్ట్, పాల ప్రాజెక్ట్లో గవర్నింగ్ సెక్రటరీగా ఆయన పనిచేశాడు. టైటస్ జీ అనేది గాంధీ వారు ఆయనకి ఇచ్చిన ఒక హానరిఫిక్ ఒక టైటిల్ అనమాట. ఆయన ఆ రకంగా మర్యాదతో ఆయన పిలిచేవారు. అది ఇన్ఫ్యాక్ట్ మీరు ఈ స్క్రీన్ మీద చూసినట్టయితే ఈ 500 నోట్ ఏది ఉందో, ఈ 500 నోట్లో అక్కడ టైటస్ జీ ఒక ఇది మీరు చూడొచ్చు. ఆయన్ని ఫాలో చేసుకుంటూ పోయేదాన్ని మీరు అక్కడ చూడొచ్చు. అది ఆ 500 నోట్లో ఆ కాలంలోనే క్రిస్టియన్గా ఉంటూ గాంధీతో కలిసి ఈయన స్వతంత్ర పోరాటం చేసిన ఒక వ్యక్తి, క్రిస్టియన్ వ్యక్తి. ఈయన పేరే టైటస్ జీ అని అర్థం చేసుకోవచ్చు. రెండోది పాల్ రామస్వామి. పాల్ రామస్వామి కానీ ఫ్రీడమ్ స్ట్రగల్లో పాల్గొన్నాడు. 1930లో ఈయన ఫ్రీడమ్ మూమెంట్లో పాల్గొని అదే ఉప్పు సత్యాగ్రహాలు ఆ రోజుల్లో ఈయన పాల్గొన్నాడు. ఈయన అరెస్ట్ చేయబడి 6 months ఇంప్రిజన్మెంట్ చేయబడ్డాడు, 6 months జైల్లో వేయబడ్డాడు. ఎందుకంటే బిషప్ హెడ్గెట్ కాలేజ్ని ఈయన అట్ట ముందు నిలబడి వాటిని ముట్టడి వేసేటట్లుగా దాని ముందుకు వస్తాడు. మళ్ళా ఈయన తిరుచిరపల్లి జైలుకి పంపబడతాడు. ఆఫ్టర్ హీ పికెటెడ్ ద బిషప్ హెర్బర్ట్ కాలేజ్, అది చేసిన తర్వాత తిరుచిరపల్లి జైలుకి పంపించబడతాడు. ఈయన కానీ ఒక క్రైస్తవుడు అని మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ బ్రహ్మబాంధవ్ ఉపాధ్యాయ్, ఈయన ఒక జర్నలిస్టు, క్రిస్టియానిటీని అంగీకరించి ఈయన కానీ సంధ్య అని ఒక పేపర్కి ఈయన ఎడిటర్గా పనిచేస్తాడు. అక్కడ పనిచేసి చాలా ఆ మీడియాలో అప్పుడులోనే ఆ పేపర్లోని రైటింగ్స్ చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఆ రైటింగ్స్ ద్వారా చాలామంది ప్రేరేపణ పొందుకొని వారు ఆ పార్టిసిపేషన్లోకి వస్తారు. వచ్చే వీరు కానీ చాలామందిని బూస్టప్ చేస్తాడనమాట. బూస్టప్ చేసి ఈయన కానీ ఫ్రీడమ్ మూమెంట్లో చాలా పెద్ద పాత్రని పోషిస్తాడు. నెక్స్ట్ గమనించినట్టయితే కాళీచరణ్ బెనర్జీ గారు. కాళీచరణ్ బెనర్జీ లాయర్ ఫ్రమ్ బెంగాల్. ఆయన బెంగాల్లో ఒక లాయర్ అనమాట, క్రిస్టియానిటీని ఫాలో చేస్తాడు. ఈయన ప్రామినెంట్ కాంగ్రెస్ మెంబర్.
అప్పుడు కాలంలో కాంగ్రెస్ అనగా నేషనల్ మూమెంట్ కాంగ్రెస్ అంటే అది ఇండిపెండెన్స్ని స్వాతంత్రం చేసుకోవడానికి చేయబడిన ఒక కాంగ్రెస్ అది. హీ లైడ్ ద ఫౌండేషన్ ఫర్ వేదాంత బేస్డ్ క్రిస్టియన్ థియాలజీ. వేదాంతతో కలిసిన ఒక థియాలజీని ఈయన ఏర్పాటు చేశాడు, తయారు చేశాడు ఈయన. తర్వాత ఈయన సెడిషన్ చార్జ్ అనగా రాజద్రోహము మరి కలహములు పుట్టించే ఒక విషయంలో ఈయన ఏమయ్యాడు, అరెస్ట్ చేయబడ్డాడు. కల్కట్టాలో ఈయన అరెస్ట్ చేయబడ్డాడు. అంటే ఫ్రీడమ్ స్ట్రగల్లో ఈయన పాల్గొన్నాడు, సెడిషన్ కేసులు ఏమైనా అరెస్ట్ చేయబడ్డాడు. అది ఇంకా 5వ వ్యక్తి మనం గమనించితే అక్కమ్మ చెరియన్ ఒక స్త్రీ. ఈమెని ఏమని పిలుస్తారంటే ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్కోర్ అని పిలుస్తారు ఈమె ఒక తన టీచింగ్ కెరియర్ని వదిలేసి స్వతంత్ర పోరాటానికి ఈమె ముందవుతుంది. అక్కమ్మ చెరియన్ మాస్ ర్యాలీని లీడ్ చేస్తుంది అన్నమాట. పెద్ద ర్యాలీ ఎక్కడి నుంచి అనగా తంపనూరు టు కౌడేయార్ ప్యాలెస్ ఆఫ్ మహారాజా చిత్తిర తిరునాల్ బాలరామ వర్మ, అక్కడ దాకా ఈమె ఏం చేస్తుందంటే ర్యాలీని లీడ్ చేస్తుంది. ఎందుకంటే స్టేట్ కాంగ్రెస్ని బ్యాన్ చేస్తే అఫీషియల్గా క్యాన్సల్ ఏదైతే చేయబడిందో దాన్ని మళ్ళా వాపస్ తీసుకోవాలని చెప్పి ఒక ర్యాలీని ఈమె ఏర్పాటు చేస్తుంది. ఆ ర్యాలీలో కలుస్తుంది. ఆమె తర్వాత అక్కమ్మ చెరియన్ ఆటోబయోగ్రఫీగానే ఒకటి ఉంది, జీవితం ఒక సమరం, లైఫ్ ఈజ్ ఎ స్ట్రగల్ అనే ఒక ఆటోబయోగ్రఫీలో అది రాయబడింది. ఇట్ వాస్ గాంధీ హూ హియరింగ్ ఆఫ్ హర్ కరేజియస్ ఫీట్స్, ఆమెకున్న ధైర్యాన్ని చూసి గాంధీ ఆమెకి ఇది ఝాన్సీ రాణి ఆఫ్ ట్రావెన్కోర్ అని ఒక టైటిల్ ఇస్తాడు ఆమెకు. షీ వాజ్ అరెస్టెడ్ అండ్ కన్విక్టెడ్ ఫర్ వయోలేటింగ్ ప్రొహిబిటరీ ఆర్డర్స్ ఇన్ 1939. తర్వాత ఆమె అరెస్ట్ చేయబడుతుంది 1939లో. నెక్స్ట్ మనం గమనించినట్టయితే కుమారప్ప. బిఫోర్ మహాత్మా గాంధీ స్టార్టెడ్ డండి మార్చ్ 1931, అది స్టార్ట్ చేసే కన్నా ముందు కుమారప్పని ఎంకరేజ్ చేస్తాడు గాంధీ గారు. ఏమని, నువ్వు ఒక వీక్లీ నీ స్టార్ట్ చేయి, యంగ్ ఇండియా ఏదైతే ఉందో యవనస్తుల కొరకు స్టార్ట్ చేయి, ఆఫ్ విచ్ కుమారప్ప లేటర్ బికెమ్ ది ఎడిటర్. ఆయన దానికి ఎడిటర్గా అయ్యాడు. హిస్ ఫైరీ రైటింగ్ గేవ్ హిమ్ 1.5 years ఆఫ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఇన్ 1931. ఆయన రాసి ఆ నిప్పు మాటలకి, ఆ విప్లవాన్ని తీసుకొచ్చే మాటలకి ఆ కాలంలో యవనస్తుల మధ్యలో ఒక విప్లవం వచ్చి జనాలందరూ ఏం చేశారంటే ఆ మూమెంట్లోకి వచ్చేవారు. దానికోసం ఈయనకి చాలా కఠినమైన కారాగృహ శిక్ష పడింది 1931లో. తర్వాత ఆయన రిలీజ్ చేయబడ్డాడు. గాంధీ ఐర్విన్ ప్యాక్ట్ మీద ఆయన రిలీజ్ చేయబడ్డాడు. అటు తర్వాత మరి ఆయన ఆ విధంగానే ముందుకు సాగుతాడు. అది మరి ఇంకొక వ్యక్తిని గమనించేటైతే జోవాకిమ్ ఆల్వా అని. జోవాకిమ్ ఆల్వా వచ్చి ఇంకొకటి అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ అనమాట. ఈయన అవుట్ స్టాండింగ్ పర్సనాలిటీ అయింది. గాంధీజీ ద్వారా చాలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఈ వ్యక్తి హీ వాస్ డివోటెడ్ టు ద నేషనల్ మూవ్మెంట్ అండ్ గేవ్ అప్ హిస్ జాబ్ ఇన్ ఆర్డర్ టు డెడికేట్ హిమ్సెల్ఫ్ టు ద ఫ్రీడమ్ స్ట్రగల్. ఆయన తన ఉద్యోగాన్ని వదిలేస్తాడు ఫ్రీడమ్ స్ట్రగల్ కోసం. ఈయన ఒక జర్నలిస్ట్ అయి ఉన్నాడు. తర్వాత స్వదేశీ మూమెంట్లో పాల్గొని తన ఫోరం ద్వారా అంటే పబ్లిక్ మీటింగ్ ఏదైతే చేస్తారో దాంట్లో పాల్గొని డిస్కస్ చేసి ఫోరం మీటింగ్లో ఈయన అడ్వకేట్ చేసి చాలా వరకు ముందుకు సాగి నేషనల్ మూమెంట్ని ప్రేరేపించాడనమాట ఈ క్రైస్తవుడు. అది నెక్స్ట్ ఇంకొక వ్యక్తి గమనించినట్టయితే చార్ల్స్ ఫీరర్ ఆండ్రూస్ అని. చార్ల్స్ ఫీరర్ ఆండ్రూ వచ్చి యాక్చువల్లీ ప్రీస్ట్ ఆఫ్ ది చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్, ఏ క్రిస్టియన్ మిషనరీ, ఎడ్యుకేటర్ అండ్ సోషల్ రిఫార్మర్ ఇన్ ఇండియా. ఈ క్రిస్టియన్ మిషనరీ మరి ఎడ్యుకేటరు మరి సామాజిక తిద్దుబాటులో ఈయన పాల్గొన్నాడనమాట. గాంధీజీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ అయి ఉండి ఈయన ఈ యొక్క స్వతంత్ర పోరాటానికి ఈయనగానే ఏం చేశాడు, పాలు భాగిస్తుడయ్యాను. ఈయన ఒక ప్రీస్ట్, చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్లో ఆయన ఒక ప్రీస్ట్ అయి ఉండి అక్కడి నుంచి ఇండియాకు వచ్చి ఈయన ఏం చేస్తాడు, చాలా వరకు దానికి సహాయం చేస్తాడు. ఆండ్రూస్ ఆల్సో బికమ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద యాక్టివిటీస్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ హెల్ప్ టు రిజాల్వ్ ద 1913 కాటన్ వర్కర్స్ స్ట్రైక్ ఇన్ మెడ్రాస్. 1913లో కాటన్ వర్కర్స్ ఒక స్ట్రైక్ జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఈయన ఎంతో వరకు ఏం చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. అది మాత్రమే కాదు, హీ వాజ్ ఆల్సో ఇన్స్ట్రుమెంటల్ ఇన్ కన్విన్సింగ్ గాంధీ టు రిటర్న్ టు ఇండియా ఫర్ సౌత్ ఆఫ్రికా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో గాంధీ ఉన్నప్పుడు నువ్వు ఇండియాకి పో అని చెప్పి ఏదైతే ఆయన ఇండియాకు వచ్చాడో ఈయనగాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఈయనగాను ఒక సాధనం అని చెప్పబడుతుంది ఆయన గురించి. ఇప్పుడు నెక్స్ట్ గమనించండి, జార్జ్ జోసెఫ్ గారు వచ్చి is one of the 3 members of the Home Rule deputation sent to England in 1980 to present the Indian case before the British public.
బ్రిటిష్ పబ్లిక్ మీద ఒక హోమ్ రూల్ డెప్యుటేషన్ తయారు చేయబడిన వాటిలో ముగ్గురు ఏదైతే పంపబడ్డారో ఆయనలో ఒకడితను ఇంగ్లాండ్కి పోయి ఇండియన్ కేసు బ్రిటిష్ వారి ముందే పెట్టే దాంట్లో ఈయన కానీ ఒకడనమాట. అది మాత్రమే కాదు, ఈయన ఒక డైనామిక్ లీడర్షిప్ ఇచ్చాడు ఈ యొక్క పోరాటం చేయడానికి. ఈ పోరాటం ఎట్లుంటుందంటే ఈయన It has been said that landslide in the opinion of the Indian Christian community in favor of nationalism was possible because of his dynamic leadership. Indian Christian community ki landslide అనగా the winning of election with an extremely large number of votes. ఒక మంచి ఒక ల్యాండ్స్లైడ్ విక్టరీతో ఏ ఒక ఎదురుపు లేకోకున్నట్టు ఎన్నిక చేయబడి ఆ ఇండియన్ క్రిస్టియన్ కమ్యూనిటీలోనికి ఒక డైనమిక్ లీడర్షిప్ ఇచ్చినాడు ఇతను. అది మాత్రమే కాదు, జార్జ్ జోసెఫ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ బ్యారిస్టర్ హూ సాక్రిఫైస్ దేర్ కంఫర్ట్స్ టు ఎంగేజ్ దెమ్సెల్వ్స్ ఇన్ నేషనల్ వర్క్ అండ్ జాయిన్ ది నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ ఫర్ విచ్ హీ వాజ్ సెంటెన్స్డ్ టు ప్రిజన్. అదే కాదు, బ్యారిస్టర్ ఏదైతే ప్రారంభించారో దాంట్లో ఫస్ట్ బ్యాచ్ ఈయనే ఉన్నాడు. అది త్యాగం చేసి తమ కంఫర్ట్లను త్యాగం చేసి సుఖాన్ని త్యాగం చేసి ఆయన పాల్గొన్నాడు అని రాయబడి ఉంది. అది ఇంకా నెక్స్ట్ క్రిస్టియన్ స్వరాజ్ మూవ్మెంట్లో గమనించినట్టయితే 1913లో ఈ విధంగా రాయబడింది. ఏ మేజర్ మూవ్మెంట్ ఇన్ ఇండియన్ క్రిస్టియన్స్ వాస్ హెల్డ్ ఇన్ బాంబే వేర్ దే పాస్డ్ మెనీ రెజల్యూషన్. ద ఫస్ట్ రెజల్యూషన్ దే పాస్డ్ వాస్ ద డిజైర్ టు విన్ ఫర్ ఇండియన్ కంప్లీట్ స్వరాజ్ అని. 1930లో ఏదైతే ఇండియన్ క్రిస్టియన్స్ మీటింగ్ జరిగిందో బాంబేలో, వాళ్ళు అక్కడ రెజల్యూషన్ పాస్ చేశారు. రెజల్యూషన్ అనగా ఏం చేయాలి ఏం చేయకూడదు అన్న దాటి మీద దాంట్లో ప్రధానమైనది ఏమిటంటే వాళ్ళు చూపించిన ఆశ ఇండియాకి స్వతంత్రం రావాలని వాళ్ళు అక్కడ చూపించారు. నెక్స్ట్ గమనించినట్టయితే ప్రధానంగా ఎంవి కామత్ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ పెట్టుకున్న ఇతను ఒక ఆటోబయోగ్రఫీ రాశాడు. ఈ ఆటోగ్రఫీలో ఏమంటాడంటే దట్ సెవెరల్ క్రిస్టియన్స్ టుక్ పార్ట్ ఇన్ ది ఫ్రీడమ్ మూవ్మెంట్ అండ్ మెన్షన్స్ ద నేమ్ ఆఫ్ సైప్రియన్ ఆల్వరస్, జోవాకిమ్ ఆల్వా, మార్సెల్ ఏఎం డిజోజా యాజ్ Christian freedom fighters అంటారు. He says it is necessary to state that many Roman Catholics were there. Roman Catholics గాను ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈ ఆర్ఎస్ ఐడియాలజీ ఏదైతే పెట్టుకున్నాడో ఈయన ఈ ఆర్ఎస్ ఐడియాలజీలో ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్లో చాలామంది క్రైస్తవులు పాల్గొన్నారని ఒక ఆర్ఎస్ఎస్ వ్యక్తిని ఏం చేశాడు తన పుస్తకంలో రాసుకున్నది గమనార్హమైన విషయం. కర్ణాటక క్యాథలిక్స్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ దాంట్లో జెహోయాకీమ్ ఆల్వా మనం ఆల్రెడీ ధ్యానించాం ఆయన గురించి. అది తర్వాత ఆయన భార్య మిస్సెస్ వయోలెట్ ఆల్వా 1908 to 1969 దాకా ఆమె కానీ ఏం చేసింది, వాజ్ అనదర్ పర్సనాలిటీ విత్ అబాయిడింగ్ నేషనల్ ఇంట్రెస్ట్. ఆమె కానీ చాలా వరకు ఇంట్రెస్ట్ చూపించింది అనమాట. ఇక్కడ ఏం చెప్పబడుతుంది, దే రిస్క్డ్ దేర్ ఆల్ బట్ దే సర్వ్ ద కంట్రీ టు ద ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ దేర్ ఎబిలిటీ విచ్ దే హ్యాడ్ ఇన్ ప్లెంటీ అంటాడు. వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారంటే చాలా వరకు వారు ముందుకు పోయి వారు చాలా రిస్క్ తీసుకొని తమ ఏబిలిటీని అంతా పెట్టి ఖర్చు చేసి వారు స్వతంత్రాన్ని తీసుకురావాలని చాలా వరకు వాళ్ళు ప్రయత్నం చేశారు. నెక్స్ట్ గమనించినట్టయితే జెరోమ్ సల్దానా సౌత్ కెనడా డిస్ట్రిక్ట్ని ఏం చేస్తాడు, ఆయన రిప్రజెంట్ చేస్తాడు, ప్రతినిధిస్తాడు అనమాట. ఈయన ప్రతినిధించినప్పుడు జెరోమ్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ కెనడా డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీలో ఉంటారు. అప్పుడు మహాత్మా గాంధీ ఆ పబ్లిక్ మీటింగ్ని అడ్రస్ చేసేకి వచ్చినప్పుడు జెరోమ్ గారు అక్కడ సపోర్ట్ చేసి మ్యాంగ్లూర్ మ్యాగజైన్లో దీని గురించి రాస్తూ ఈ పోరాటానికి ఒక హస్తాన్ని జోడిస్తారనమాట. అది నెక్స్ట్ గమనించినట్టయితే మౌరిస్ రేస్టా వచ్చి ఒక రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ జనరల్ అనమాట. ఆయన కానీ రిటైర్డ్ వాజ్ ఎలెక్టెడ్ టు ద మెడ్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్. దానికి ఎలెక్ట్ అయ్యి యాజ్ డాక్టర్ మైకల్ లోబోస్ నోట్స్ throughout his career he wished to be identified as an Indian and he adapted the surname Shrestha అంటాడు from a Sanskrit green word meaning great అని. అనగా మౌరిస్ రేస్టా గారు తాను ఒక ఇండియన్ అని చూపించుకోవాలని ముందుకొస్తాడు. ఈయన ముందుకొచ్చి సాంస్క్రిట్ నుంచి ఒక పదం తీసుకొని శ్రేష్ఠాన్ని తన పేరు వెనకబెట్టుకొని ఈ ఒక పోరాటానికి ఈయన పాలిభాగస్తుడవుతాడు. అది మాత్రమే కాదు, ఎట్ అనదర్ కెనరా క్యాథలిక్ సపోర్టర్ ఆఫ్ ఫ్రీడమ్ మూవ్మెంట్ గాను ఉంది. ఆయన ఎవరంటే ఫెలిక్స్
ఆల్బకర్కీ, ఫెలిక్స్ ఆల్బకర్కీ కానీ ఆయన గాంధీజీ ద్వారా ఇన్స్పైర్ చేయబడి ఆయన కానీ ఏం చేస్తాడు, ముందుకొచ్చి ఈ యొక్క పోరాటంలో పాల్గొంటాడని మనం అర్థం చేసుకోవాలి. అది ఇంకా నెక్స్ట్ గమనించినట్టయితే జాన్ ఫ్రాన్సిస్ పింటో, ఏ బాంబే బేస్డ్ మ్యాంగ్లూరియన్ క్యాథలిక్ హూ వాజ్ ప్రీ ఆక్యుపైడ్ ఇన్ పాలిటిక్స్ అని. ఈయన గాంధీజీ ద్వారా చాలా వరకు ప్రేరేపింపబడిని గాంధీని అభిమానించే వ్యక్తి. ఈయన గాంధీని అభిమానించే వ్యక్తి అయి ఉండి ఈయన ముందుకు సాగుతాడు. ఏమంటే ఈయనకు వచ్చిన పేరు ఏమిటి తెలుసా, నిక్ నేమ్ గాంధీ పింటో అని, అనగా ఎందుకంటే అంతవరకు గాంధీని అడ్మైర్ చేసే వ్యక్తిగా ఈయన ఉంటాడు. కాబట్టి ఇంతమందిని మనము చూసేది మాత్రం కాదు, క్రిస్టియన్స్ ఇన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని మనం చూడొచ్చు. నేషనల్ కాంగ్రెస్ అప్పుడు ఏదైతే ఫామ్ చేయబడిందో దాంట్లో చాలామందిని మనం చూడొచ్చు. రెవరెండ్ కాళీచరణ్ బెనర్జీ, జీసీ నాథ్ ఫ్రమ్ లాహోర్, పీటర్ పౌల్ పిల్లై ఫ్రమ్ మెడ్రాస్ represented the Indian Christians at the 4 sessions of Congress between 1888 and 1891 and became a prominent leader in the Congress in early years of its formation అని చెప్తాడు. చాలా వరకు క్రైస్తవులు దీంట్లో పాల్గొన్న విషయం ఇప్పుడు ఏదైతే పేరు చదువు వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. ఇన్ ది 3rd annual session of Congress in 1887, out of 607 participants in sessions, 15 were Christians అంటాడు. 15 were Christians. మరి చాలా వరకు క్రైస్తవులు ఇక్కడ పాల్గొన్నట్టు మనము చూస్తాము. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, చాలామంది ఏమంటారంటే క్రైస్తవులు వచ్చి దేశద్రోహులు, వాళ్ళకి ఏ దేశం లేదు, భక్తి లేదు అని, వాళ్ళు ఏ దేశభక్తి లేదని చెప్తూ ఉంటారు. అట్లాంటివన్నీ లేదు. ఎందుకంటే వారు వాక్యాన్ని ఫాలో చేస్తే, ఒక వాక్యాన్ని చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. 1 తిమోతి రాసిన 1వ పత్రిక 1:2, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖంగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించుచున్నాను అంటాడు. పౌలు అంటాడు, మీరు రాజులకు అందరికీ ప్రార్థన చేసేది మర్చిపోవద్దు అంటాడు. ఇప్పుడు కానీ క్రైస్తవులు అదే ఫాలో చేస్తూ ఉంటారు. వారికి దేశభక్తి ఉంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగితే పాకిస్తాన్ గెలిస్తే వాళ్ళు బయటకు వచ్చి టపాసులు కొట్టరు. వాళ్ళకి చాలా కోపం వస్తుంది, అరే ఇండియా గెలవలేదు కదా అని. ప్రతి స్పోర్ట్స్లోనూ, ప్రతి విషయంలోనూ, ప్రతి వాటిలోనూ ఇండియా ముందుండాలని వాళ్ళు ఆశపడతారు. వి హ్యావ్ ఎ ప్యాట్రిటిజం దట్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ ఇన్ ద లైట్ ఆఫ్ ద వర్డ్. ఈ యొక్క వాక్యపు వెలుగులో మా దేశభక్తిని చూపిస్తాం. భారతదేశం కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఎందుకంటే మాకు ఆ భారం ఉంది కాబట్టి. ఇండియా టాప్ లెవెల్లోకి పోవాలి, అన్నిటికీ పైగా ఉండాలి. విశ్వగురు అంటారు కదా, అది విశ్వగురుగా నిలిచిపోవాలని మా ఆశ వ్యక్తపరుస్తూ ఉంటాం. కాబట్టి దేవుడైనా సరే, నేను ముందు మీకు చదివి చూపించాను చూడండి. ఎవరైనా గోపాల్ శెట్టి ఏదైతే చెప్పాడో, క్రైస్తవులు అందరూ అంగ్రేజీ అంటారు, బ్రిటిష్ వాడు అంటాడు. బ్రిటిష్ వారు కాదు, మేము ఇండియన్స్. మా ఒక్క మాటలు ఇండియన్లో ఉంటుంది, మా ఒక్క నడక ఇండియన్లో ఉంటుంది. ప్రతి ఒక్కటిలో మేము నేషనలిజం చూపిస్తాం, ముందుకు సాగుతాం. అది కాబట్టి మీరందరికీ ఇండిపెండెన్స్ డే విషెస్ని చెప్తూ ఈ యొక్క వీడియో ముగించాలనుకుంటున్నాను. బ్రదర్స్, ఈ వీడియోస్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోదు. జై హింద్.